విశాఖపట్నంలో సంచలనం కలిగించిన దోపిడీ కేసును కంచరపాలెం పోలీసులు ఛేదించారు. కన్న కొడుకే తన స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. నిందితులను కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చోరీ సొత్తు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సిపి శంకభ్రత బాగ్చి కేసు వివరాలను వెల్లడించారు. కంచరపాలెం ఇందిరానగర్లోని సొంత ఇంటిలో నివాసం ఉంటున్న ధర్మాల ఆనందరెడ్డి జీవీఎంసీలో కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు. ఇతని కుమారుడు 24 ఏళ్ల కృష్ణకాంత్ తండ్రి మాదిరిగానే పెద్ద వ్యాపారం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆలోచనతో ఆన్లైన్ ట్రేడింగ్లో డబ్బులు పెట్టాడు. ఈ ట్రేడింగ్లో భారీ మొత్తంలో నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కోసం అన్వేషిస్తూ తన ఇంట్లోనే దొంగతనానికి పాల్పడాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో తండ్రి ఆనంద్ రెడ్డి ఈ నెల 4వ తేదీన ఓ శుభకార్యం కోసం అని చెప్పి హైదరాబాద్ వెళ్లారు. దీంతో స్నేహితులు పరపతి ప్రమోద్ కుమార్, షేక్ అభిషేక్, అవసరాల సత్యసూర్య కుమార్లతో కలిసి ప్రణాళిక రూపొందించాడు. పక్కా ప్లాన్ ప్రకారం మర్నాడు అంటే 5వ తేదీన రాత్రి ముగ్గురు స్నేహితులు ముఖాలకు మాస్కులు వేసుకొని ఇంట్లోకి చొరబడి ఆనందరెడ్డి తల్లి ఎల్లమ్మ, కుమారుడు కృష్ణకాంతుల కాళ్ళు చేతులు కట్టేసి ముఖాలకు ప్లాస్టిక్ టేపును చుట్టేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దోపిడీ దొంగలు అనుకునేలాగా నిందితులు హిందీలో మాట్లాడుకున్నారు. బీరువాలోని బంగారు ఆభరణాలు, డబ్బు దొంగలించి బయట ఉన్న కారుతో పరారయ్యారు. మారికవలస ప్రాంతంలో కారు వదిలేసి ఆటోలో ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుకొని ముందుగా విజయవాడ వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ పారిపోయారు. తర్వాత కృష్ణకాంత్ తనకేమీ తెలియదన్నట్లు నటించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారిస్తే అప్పుడు ప్రధాన నిందితుడు కృష్ణకాంతే అని తెలిసి అతడిని, అతని స్నేహితుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 2,10,000 క్యాష్, 12 తులాల బంగారు ఆభరణాలు, కారు స్వాధీనం చేసుకున్నారు. ఎల్డండి లేడీ ఇంకా మనవాడు ఉంటే కట్టేసి దాదాపు 12 తులాల బంగారం, 2,10,000 రూపాయలు క్యాష్, ఒక 4 వీలర్ తీసుకొని ఆ 4 వీలర్లో పారిపోయారండి. అదే రోజు 4 వీలర్ రికవరీ చేయడం జరిగింది. సో ఆ కేసు చూస్తే మనవాడు చాలా అప్పులు పాలయ్యాడండి. సో అందుకే ఈ రవాణీ చేయడానికి ప్లాన్ చేశారు. మనవాడు కృష్ణకాంత్, ముగ్గురు వ్యక్తులు ప్రమోద్ కుమార్, షేక్ అభిషేక్, సత్య సూర్యకుమార్. సో ఈ 4 కలిసి చేశారండి. బంగారం అక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ వెహికల్ కూడా ఇవ్వడం జరిగింది, రిటర్న్ ఇవ్వడం జరిగింది. వెహికల్ కూడా బయట డిస్ప్లే ఉంది. అంత బాధితులకు మేము రిటర్న్ ఇస్తాము. సో ఈ 3 రోజుల్లో 2-3 రోజుల్లో చాకచక్యంగా కేసు ఛేదించి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం, ముద్దాయిలందరినీ అరెస్ట్ చేయడం. అది చాలా సెన్సేషనల్ కేసు. అది బాగా చేశారని నేను క్రైమ్ డిసిపి గారిని, క్రైమ్ ఎసిపి గారిని, తర్వాత ఇన్స్పెక్టర్ వెస్ట్ క్రైమ్, అదే మాదిరిగా కంచరపాలెం సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కంచరపాలెం పోలీస్, క్రైమ్ పోలీస్ సిబ్బంది, హోంగార్డ్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇంకొక రవాణీ కూడా రీసెంట్గా జరిగింది అగనంపూడి. ఈరోజు పేపర్లో నిన్న కూడా మనకు తెలుసు. అది కూడా ఛేదించాము. అది కూడా ఇంకొక రోజు ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది. రికవరీ అయిపోయిన వెంటనే చేస్తాం కాబట్టి అది కూడా రవాణీ ఇమీడియట్గా 2 రోజులు డిటెక్ట్ చేశారు. సో చాలా చాకచక్యంగా మన క్రైమ్ వింగ్ కేసెస్ డిటెక్ట్ చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసి ప్రాపర్టీ రికవర్ చేస్తున్నారు. కాబట్టి
మేము వాళ్ళు క్రైమ్ వింగ్ లెడ్ బై డీసీపీ క్రైమ్స్ మేడంకి అభినందనలు తెలియజేస్తున్నాం.